ఒకే ఒక్కడు 65 సినిమాల పైరసీ. జేబులో హెచ్డి కెమెరాతో హైదరాబాద్లోని థియేటర్లలో చిత్రీకరణ. టెలిగ్రామ్ లో మాఫియాకు $300 నుంచి $400 విక్రయం. నిందితుని అరెస్ట్ చేసినటువంటి సైబర్ క్రైమ్ పోలీసులట. చూడండి వీరిగా మామూలుగా కాదు. జేబులో హెచ్డి కెమెరాతోటి హైదరాబాద్ థియేటర్లలో పోయి చిత్రీకరణ చేస్తాడట. అప్పటికప్పుడు రిలీజ్ అయినటువంటి సినిమాలన్నింటిని కూడా. ఇక వీనికి ఇదే పని దాదాపుగా అన్ని దినపత్రికలలో కూడా ఈ వార్త మనకు కనబడుతా ఉంది. ఇగో 40 సినిమాల పైరసీ, 3700 కోట్ల నష్టం. హెచ్డి ప్రింట్ తో బయటకు, చేసిందంతా ఒకే ఒక్కడు, మాఫియాకు అమ్ముకొని భారీగా ధనార్జన. ఎట్టకేలకు అరెస్ట్ చేసినటువంటి సైబర్ క్రైమ్ పోలీసులు. సినిమా రిలీజ్ అయిన రోజే వీడు వదులుతాడట. వీడు మామూలుడు కాదు. అయితే కఠిన చర్యలు తీసుకోవాలి. పైరసీ కట్టడిపై ఎఫ్డిసి ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేసి చైర్మన్ దిన్ రాజు కీలక వ్యాఖ్యలు అయితే చేస్తా ఉన్నారు. వాళ్ళేమో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకొని నానా తంటాలు పడి అక్కడ షూటింగ్ అని ఇక్కడ షూటింగ్ అని, మామూలుగా కాదండి. ఒక సినిమా తీయాలంటే చాలా కష్టం ఉంటుంది. మనం ఒక 2-2.5 గంటలు హ్యాపీగా పోయి థియేటర్లో చూసి సరే ఎంజాయ్ చేసి వస్తాం. దానికి పైసలు కడతానేమంటే కడుతున్నాం, కానీ దాంట్లో కూడా చాలా ఉన్నాయి. కాంపిటీషన్ ఎక్కువైపోయింది. స్టోరీస్ అంత పెద్ద కథ అంత ఈజీ కాదు. అన్ని రోజులు కష్టపడి అన్ని డబ్బులు ఖర్చు పెట్టి తీసుకొస్తే వీడు రిలీజ్ అయినటువంటి ఫస్ట్ షోకే పోయి హెచ్డి ప్రింట్ పట్టుకొచ్చి మొత్తం ముఠాగాలకు అమ్ముకుంటాడు. ఇగో ఇది వీళ్ళు చేసేటటువంటి పని. వీడు భాగవతం మామూలుగా కాదట. హైదరాబాద్లో ఉంటాడు వీడు. హైదరాబాద్లోనే ఉండి ఆగం చేస్తాడు వీడు. ఇగో ఈనాడులో కనపడతా ఉంది మనకి. తెలుగు సినిమా పైరసీ రాకెట్ గుట్టును హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఛేదించారు. సినిమా విడుదలైన రోజే థియేటర్ కు ప్రేక్షకుడిలా వెళ్లి హెచ్డి క్వాలిటీలో రికార్డ్ చేసి ఆన్లైన్ లో విక్రయిస్తున్న కీలక నిందితుడిని అరెస్ట్ చేశారు. ఇతడొక్కడే ఇప్పటి వరకు హైదరాబాద్ నుంచి 65 సినిమాలను పైరసీ చేసినట్లు గుర్తించారు. ఇటీవల హిట్ 3 సింగిల్ చిత్రాలు విడుదలైన రోజే హెచ్డి ప్రింట్లు బయటికి రావడానికి ఇతడే కారణమని పోలీసుల దర్యాప్తులో తేలింది. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్, సైబర్ క్రైమ్ డీసీపీ ధారా కవిత గురువారం ఒక ప్రకటనలో కేసు వివరాలు వెల్లడించారు. ఏపీలోని తూర్పు గోదావరి జిల్లాకు చెందినటువంటి జానా కిరణ్ కుమార్ 29 సంవత్సరాలు హైదరాబాద్ లోని వనస్థలిపురంలో నివాసం ఉంటూ ఏసీ టెక్నీషియన్ గా పనిచేస్తున్నాడు. ఇన్స్టాగ్రామ్ లోని ఓ పైరసీ గ్రూప్ ను లింకును చూసిన కిరణ్ దాని నిర్వహణకి పోట్రాన్ మెయిల్ ద్వారా సంప్రదించాడు. సినిమాలు పైరసీ చేసి పంపించేలా వారితో ఒప్పందం చేసుకొని ఇక ఇదే పని కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. ఆ తీసుకున్నటువంటి చర్యలు కూడా సోషల్ మీడియా వ్యాప్తంగా వైరల్ చేయాలి. ఇంకోటి చేయకుండా. ఎందుకంటే ఇప్పుడు బాగా ఎక్కువైపోయినాయి ఈ పైరసీలు. ఎట్లా పోతుందో తెలియదు. ప్రింట్, హెచ్డి ప్రింట్ ఎవడు పడితే వాడు అమ్మేసుకోవటం. ఈడ సినిమా నడవదు, ఆడ నడుస్తూ ఉంటది. ఇందుకే కదా మొత్తం ప్రొడ్యూసర్లు అంతా కూడా పాపం నష్టపోతా ఉన్నారు. ఇప్పుడు పెద్ద ఎత్తున ఏం లేదు. ఎప్పుడైతే పైరసీలు నడుస్తూ ఉన్నాయో, ఇలాంటి పైరవీలు చేసుకొని కష్టపడ్డటువంటి సినిమా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకుంటే ఇగో వీళ్ళ లాంటి వాళ్ళ వల్ల ఇదైపోతా ఉన్నది. దీన్ని కఠినంగా శిక్షించి ఇంకొకటి చేయకుండా ఇట్లాంటి అరే కష్టపడి సినిమా తీస్తుర్రా, పోవాలి, చూడాలి, మంచిగా ఎంజాయ్ చేయాలి, రావాలి. ప్రజలంతా కూడా ఆలోచన చేసుకోవాలి. అట్లా కూడా ప్రజలు కూడా ఆలోచన చేయాలి. తీసిర్రు ఒక మన ఇష్టమైతే పోవాలి, లేకపోతే లేదు. సో పైరసీ అనే దానికి ఏదైతే ఉందో ఇట్లాంటి దానికి ఈ పైరసీకి సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఖండించాలి. ప్రతి ఒక్కరు కూడా బాధ్యత ఖండించాలి, ప్రోత్సహించకూడదు. సమాజంలో జరుగుతున్నటువంటి కొన్ని విషయాలు దానివల్ల మనకు కొంత లాభం జరిగినా మనం ఇంట్లో ఉండి కూర్చొని ఆరాంసే చూసేస్తున్నాం అనే దాన్ని కూడా కొన్నిటిని మనం ఖండించాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇది కూడా ఇలాంటిదే కాబట్టి ఎప్పటికప్పుడు ఇలాంటి వాటిని ఖండించేటటువంటి ప్రయత్నాలు అయితే చేయాలి. వీటి మీద కఠిన చర్యలు తీసుకుంటే గానీ ఇంకోటి చేయకుండా జర భయపడేటటువంటి ప్రయత్నం తెలిసేలాగా మాత్రానికి చేయాలి ఒక్కోనికి.